సువార్త 6వ అధ్యాయము 38వ వచనంను మనం చదువుకుందాము. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతతో మనుషులను మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాటలను మనము ధ్యానించబోతూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క అధ్యాయంలో మరి తన శిష్యులతోనూ కూడి ఉన్న అనేకులతోనూ ఆయన ప్రసంగము చేస్తూ దేవుని రాజ్యమునకు మనం వెళ్ళాలి, దేవుని రాజ్యమును గురించి మర్మాలు చెప్తూ వారు ఏ రీతిగా భూమి మీద బ్రతకాలో, ఏ రీతిగా ఉంటే వారి జీవితాలు ఆస్వాదింపబడతాయో, వారి యొక్క స్వభావాలు, వారి ప్రవర్తనలు ఏ రీతిగా మార్చుకోవాలని యేసయ్య మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన తన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు. క్షమాపణ అనేది చాలా ముఖ్యమైనది. క్షమించాలి అంటే చాలా మంది అది చాలా కష్టతరమైందని మనం అంటాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక వ్యక్తిని జడ్జి చేయడం, తీర్పు తీర్చడం చాలా సులభము. ఒక వ్యక్తిని గాయపరచడము చాలా సులభం. కానీ గాయపరిచిన వ్యక్తిని లేక నొప్పి పెట్టిన వ్యక్తిని క్షమించమని అడగడము కూడా చాలా కష్టమే. ఈ బైబిల్ గ్రంథం అంతటిలో కూడా క్రైస్తవులైన మనము తెలుసుకోవాల్సింది ఏమంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలో మనము నడవాలి, క్రీస్తు యొక్క బోధనలను మనం అనుసరించాలి. యేసుక్రీస్తు ప్రభు మనకి ఏది చెప్పాడో దాన్ని మనం చేసేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఈ అధ్యాయంలో మనం చూసినట్టయితే యేసు ప్రభు అంటున్నాడు, క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. యేసుక్రీస్తు ప్రభు ఉన్న కాలములో యూదులు అనేవారు వారు చాలా ఫోకస్డ్గా ఉండేవాళ్ళు. వారు ధర్మశాస్త్రం అనుసరిస్తూ వారి విధి విధానాలు, పద్ధతులను క్రమంగా ఆచరించేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ కూడా తప్పు చేసిన వారిని శిక్షిస్తూ తీర్పు తీరుస్తూ వచ్చేవాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ యొక్క మనస్తత్వాన్ని మార్చాలి అని ఆయన తీర్పు తీర్చి శిక్షించి ఖండించేదానికంటే క్షమించి ప్రేమ చూపి కృప చూపడం మంచిది అని ఆయన ఆలోచించాడు. ఆయన ఒక మార్పును సమాజంలో తీసుకురావాలని ఆశించాడు. అందుకే ఆయన అక్కడున్న వారితో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు అని చెప్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాడని, మనుషులలో మార్పు తీసుకురావాలని ఆయన వచ్చాడని, ఎప్పుడూ తీర్పు లేక గద్దింపు లేక శిక్షించడం కాదు, క్షమించి ప్రేమించాలని ఆయన మార్గంను చూపడానికి ఇష్టపడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్టయితే క్షమించడము అనేది చాలా కష్టమైనది. అది ఒక వ్యక్తి మీద ఉన్న కోపాన్ని ప్రదర్శిస్తుంది. క్షమించలేని స్థితిలో మనం ఉంటాం చాలాసార్లు. మరి మనము ఎప్పుడైతే ఒక వ్యక్తిని క్షమిస్తామో మనలో ఉన్న ఆ యొక్క బర్డన్, భారం ఏదైతే ఉందో, ఏదైతే నెగటివ్ థాట్స్తో మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుందో, నెగటివ్ ఎమోషన్స్ ఏవైతే మనలో ఉన్నాయో, ఏవైతే మనల్ని పట్టుకున్నాయో అవన్నీ కూడా ఒక్కసారి క్షమించినప్పుడు రిలీజ్ అవుతాయి. క్రైస్తవులు అనేవారు ఎల్లవేళలా క్షమించే స్వభావం కలిగిన వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ మాటలను నేర్పుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో, మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణములను క్షమించుము. ఈరోజు
ఈ ప్రార్థన మనం చేస్తాం, పరలోక ప్రార్థన. ఈ వాక్యాన్ని అనునిత్యము చదువుతాం. కానీ మనము క్షమించలేని స్థితిలో ఉంటున్నాం. మన అన్నదమ్ముళ్ళు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, తల్లిదండ్రులను కావచ్చు, బంధువులను కావచ్చు, స్నేహితులను కావచ్చు, సంఘంలో ఉంటున్న వారిని కావచ్చు, ఉద్యోగం చేస్తున్న దగ్గర కావచ్చు, చదువుకుంటున్న దగ్గర ఉండొచ్చు. ఏది ఏమైనా మనము క్షమించలేకపోతూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే యేసయ్య క్షమించమని చెప్తూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క హీబ్రూ భాషలో సంఖ్య విలువ తమీం అంటారు. అంటే అది ఒక హీబ్రూ పదం. ఎందుకు ఈ మాట నేను చెప్తుంటున్నానంటే, తమీం అనగా సంపూర్ణమైన లేక పూర్తి చేయబడము. యేసుక్రీస్తు ప్రభువు మరి పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు అడుగుతాడు, ఎన్నిసార్లు క్షమించాలి నా సహోదరుని అంటే 77 మార్లు. అంటే 70 × 7, 70 × 7, 490 అని సంఖ్య. ఆ 490 అనే సంఖ్యను హీబ్రూ పదములో తమీం అంటారు. అంటే అది ఏమని అర్థం అంటే పూర్తి చేయడము లేదా పూర్తి అవ్వడము. క్షమించాలి. ఏ వ్యక్తి అయితే దేవుని నమ్ముకున్నాడో ఆ వ్యక్తి ఒకవేళ క్షమించకపోతే అసంపూర్ణమైన జీవితాన్ని జీవిస్తున్నాడని అర్థము. మనము దేవుని బిడ్డలై ఉండిన మనము క్రీస్తు మనతో చెప్పిన మాటలను అనుసరించేవారిగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశం ఏమంటే, నీ సహోదరుడు ఎన్నిసార్లు తప్పిదము చేసినా కూడా నువ్వు వారిని క్షమిస్తూనే ఉండాలి. నువ్వు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారాలంటే నువ్వు ఎల్లవేళలా క్షమించే స్వభావము కలిగి ఉండాలి. లిమిట్లెస్ టైం అని అంటాడు. లిమిట్లెస్ నంబర్ ఆఫ్ టైమ్స్ నీవు నీ యొక్క వ్యక్తిని, ఎవరినైతే నువ్వు కోపపడ్డావో, ఎవరి ద్వారా అయితే నువ్వు ఇబ్బంది పడ్డావో, ఎవరి ద్వారా అయితే నువ్వు సమస్యల్లోకి ఇరుక్కుపోయావో వారిని క్షమిస్తూ వస్తూ ఉండాలి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితానికి రోల్ మోడల్ యేసుక్రీస్తు ప్రభు. క్రీస్తు బిడ్డ అని చెబుతున్న నీవు, క్రీస్తుని అంగీకరించిన నీవు, యేసు ప్రభు నమ్ముకున్న నీవు, రక్షణ పొందిన నీవు, యేసు మార్గంలో నడుస్తున్న నీవు, యేసుని నీ రక్షకుడిగా స్వీకరించిన నీవు ఆయన యొక్క మార్గంలో నడవాలి. ఆయన మనకు మార్గం చూపించాడు, ఒక రోల్ మోడల్. ప్రతి వ్యక్తికి కూడా ఒక రోల్ మోడల్ ఉంటారు మన జీవితాలకు. యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువలో ఆయనని హింసించి, అవమానించి, ఉమ్మివేసి, పిడిగుద్దులతో గుడ్డి, వస్త్రాలను లాక్కొని, హేళన చేసి, అసభ్యకరమైన పదజాలము వాడి యేసును దూషిస్తూ అవమానిస్తూ ఉన్న వ్యక్తులను యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరగరు, వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది యేసుక్రీస్తు ప్రభు యొక్క క్యారెక్టర్. ఈరోజు నేను నువ్వు క్షమించితే మన తప్పులు క్షమింపబడతాయి. హల్లెలూయా. అందుకే మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణములను క్షమించుము. మేము ఇద్దరిని క్షమిస్తే మన 2 పాపాలు దేవుడు క్షమిస్తాడు. మనం 10 మందిని క్షమిస్తే మన 10 పాపాలను దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఏ రీతిగా ఈరోజు క్షమించే స్వభావం కలిగి ఉన్నావా లేదా ఒక్కసారి పరీక్షణ చేసుకో. ప్రేమ దోషములను కప్పివేస్తుంది. నీవు క్షమాపణ అడిగినావంటే నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవుడు నీకు చెప్పాడు కాబట్టి దాన్ని చేస్తున్నావు. అంతేకాని నువ్వు దిగజారావని కాదు. నా ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో నీలో ఉన్న చేదు, నీలో ఉన్న భారము, నీలో ఉన్న ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా
దేవుడు తీసివేసి ఎదుటి వ్యక్తి ద్వారా నువ్వు ఎంత ఇబ్బంది పొందావో ఆ బాధనంతా ఆయన తొలగించి నీ జీవితంలో శాంతిని, సమాధానమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క క్షమించకుండా ఉండే యొక్క స్వభావము ఈ లోకంలో వచ్చింది. న్యాచురల్ గా ఇది ఇహలోక సంబంధమైన స్వభావం. ఈ లోకములో ఉంటున్న వ్యక్తులందరూ కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వారి యొక్క జీవితంలో మంచి లేదు కాబట్టి లోక సంబంధులైన వారు క్షమించలేని స్వభావం కలిగి బ్రతుకుతారు. కానీ దేవుని బిడ్డలైన మనము, క్రీస్తును కలిగిన మనము, యేసు క్రీస్తు స్వభావం కలిగిన వారమై మనల్ని ద్వేషించి వారిని క్షమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుళ్ళ బిడలారా, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురని వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా. మరి ఈరోజు క్షమించలేకుండా మనం ఎందుకుంటున్నాం? అందుకే ఆ యొక్క లూకాసు వార్త 6:38లో మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడును. ఎంత స్పష్టంగా యేసు ప్రభు చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ హృదయంతో అయితే ఇతరులని క్షమిస్తావో అదే హృదయంతోనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీవు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే నీకు ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వబడతాయి. నీవు ఏ కొలత అయితే కొలుస్తున్నావో ఇతరుల పట్ల ఆ కొలతతోనే దేవుడు నిన్ను ఉదయకాలం కొలుస్తున్నాడని జ్ఞాపకం చేసుకుని, దేవా క్షమించే స్వభావం నాకు దయచేయి. మరి బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యములో మనం చూసినట్టయితే స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫెను కూడా వీరేం చేస్తున్నారు, వీరి తెలియదు క్షమించని చెప్పాడు. అట్టి స్వభావం కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని బిడలైన మనము కేవలము పైకి మాత్రమే భక్తిగా నటిస్తూ లోపల దేవుని యొక్క నామమును మనము ఆయన నామమును ధ్యానిస్తూ ఆయన చెప్పినట్టుగా మనం జీవించకపోతే ప్రయోజనం లేదు. ఈరోజు వాక్యానుసారంగా నువ్వు జీవించలేదు. నీవు నీ సహోదరునితో అన్యోన్య సహవాసము కలిగి ఉన్నప్పుడే, నీ సహోదరుని నువ్వు క్షమించి అతన్ని ప్రేమించినప్పుడే యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పరిశుద్ధంగా చేస్తుందని యోహాను సువార్త 1 యోహాను సువార్త 1:7 రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరికే మనము క్షమిస్తున్నామని కాదు, హృదయ అంతరంగంలో నుండి వారిని క్షమించి దేవుని వారి చేతికి అప్పచెప్తాం. దేవా వీరు నా పట్ల ఈ కార్యము చేశారు, అయినప్పటికీ నేను వీరిని క్షమిస్తున్నాను ప్రభువా. దేవా నేను వీరిని క్షమిస్తున్నానయ్యా. తండ్రి ఇదిగో అయ్యా వీరికి నేను క్షమించాను, నా రుణములు నా తప్పులను కూడా నువ్వు క్షమించు ప్రభువా. నేను నీ బిడ్డగా నేను జీవిస్తాను ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం ఆరంభిస్తాడు. కాబట్టి నా ప్రియ సోదరుడ సోదరి దేవుని బిడ్డ, మనుషుల మాటలను వినొద్దు, మనుషులు చెప్పే ఆలోచనలు వినొద్దు. యేసయ్య ఏమి చెప్తాడో దాన్ని చేయి, నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీవు నేను ఎన్నో విస్తారమైన పాపాలు చేశాము కదా, మరి యేసయ్య మనల్ని క్షమించలేదా? యేసయ్య మనల్ని ప్రేమించలేదా? ఈరోజు నిన్ను నొప్పి పెట్టిన వారిని, నిన్ను గాయపరిచిన వారిని, నిన్ను అవమానపరిచిన వారిని, నిన్ను నిందించిన వారిని క్షమించలేని స్థితిలో మనం ఉంటున్నాం. దీని ద్వారా మన జీవితాలలో చేదు అనుభవాలే మనం ఎదురవుతాము, కానీ మనలో సమాధానము, శాంతిని కోల్పోతాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలమున క్షమించండి, మీ పాపాలు క్షమింపబడతాయి. మీరు ఏ కొలతను కొలుస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకొని మీ జీవితాలను సరి చేసుకుని పరిశుద్ధ ఆత్మదేవుడు జీవిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా స్తోత్రాలయ్యా, క్షమించమంటున్నావు, 77 మార్లు మట్టుకుంటున్నావు, 70 times 7. నైనా మేము ప్రభువా క్షమించే స్వభావాన్ని మాకు దయచేయి. మేము నైనా పరిపూర్ణమైన వ్యక్తులుగా, క్షమించే వ్యక్తులుగా మేము ఉండాలి. మా రుణస్తులను మేము క్షమించినట్లు మా రుణములను క్షమిస్తామని వాక్యము ద్వారా మాట్లాడావు. నువ్వు సిలువలో అందరినీ క్షమించావు. నైనా నీ బిడ్డలైన మేము కూడా నైనా అందరినీ క్షమించి ప్రేమించే కృపను మాకు దయచేయమని, సహాయం చేయమని వేడుకుంటూ
ఆత్మైన దేవుడా మమ్మల్ని నడిపించమని అడుగుతూ, పరిశుద్ధాత్మ దేవుడా మీ చిత్తమును నెరవేర్చే వారిగా మేము ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.